బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పాలి. మరింతగా కూడా అంటే మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి బంగారం వెండి ధరల్లో హైప్ అనేది పెరిగిందనే చెప్పాలి. ఒక్క రోజులోనే బంగారం ధర ఎక్కువగా కూడా పెరిగినట్టు చెప్తున్నారు. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై 1910 రూపాయల వరకు కూడా పెరుగుదల ఉంది. అంటే ప్రజెంట్ 1,59,280గా ఉంది 10 గ్రాముల ధర. ఇక 22 క్యారెట్ల విషయానికి వస్తే 10 గ్రాముల గోల్డ్ పై 1,46,000 వరకు కూడా ట్రేడింగ్ అవుతూ ఉంది. అంటే మొత్తంగా 1,750 రూపాయల వరకు కూడా పెరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. ఒక్క రోజులోనే కిలో వెండిపై 20,000 రూపాయల పెరుగుదల పెరిగింది. అంటే మొన్నటి వరకు కూడా ఇంకా వెండి పెరుగుతుందా పెరగదా అన్న సందిగ్ధంలో అంతా ఉన్నారు. వెండి ధరలు భారీగా దిగొచ్చాయని కూడా అంటే 4 లక్షల పై చిలుకు వరకు కూడా ఎగబాకిన వెండి ధర ఒక్కసారిగా కూడా 2,30,000 2,50,000 వరకు కూడా పలికిన పరిస్థితి. కానీ మరోసారి ఆ వెండి ధరలో హై అనేది వచ్చేసింది. 20,000 వరకు కూడా పెరుగుదల కనిపిస్తోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో గమనించినట్లయితే 2,90,000 దగ్గర కూడా ఈ వెండి కిలో అనేది ట్రేడింగ్ అవుతోంది. నిన్నటి వరకు 2,70,000గా కొనసాగిన కిలో వెండి ప్రైస్ 20,000 వరకు కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ వెండి బంగారం ధరలు పెరుగుదలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గోల్డ్ ఎక్స్పర్ట్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు బిగ్ టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. వారిని అడిగి అసలు ఈ బంగారం ధరల్లో స్టెబిలిటీ అని వస్తుందా, స్థిరత్వంగా ఉంటాయా లేదా అన్నది తెలుసుకుందాం. నమస్తే అండి జీవి సత్యనారాయణ గారు. ఎస్ సత్యనారాయణ గారు చెప్పండి. మొన్నటి వరకు కూడా మనం చూసాం బంగారం వెండి ధరలని అసలు సామాన్యుడికి అందనంత ఎత్తులో కూడా అవి ఎగబాకిన పరిస్థితి. కానీ మొన్నటి వరకు ఈ మధ్య కాలంలో పడిపోతూ వస్తున్నాయి బంగారం వెండి ధరలు. అంటే కొంచెం కొనడానికి ఆసక్తి చూపిన పరిస్థితి. కానీ మరోసారి బంగారం వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? ఓకే, మళ్ళీ అవకాశాలు కనపడుతున్నాయి. కానీ అది ఉండేది చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే రాత్రి అమెరికాలో ఎక్కడైతే ఈ ట్రేడ్ డీల్ అంటే అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ప్రపంచ దేశాల్లో సుంకాలు టారిఫ్లు విధించిండ్రో ఈ సుంకాలు టారిఫ్లు చట్టబద్ధత లేదని ప్రపంచ దేశాలన్నీ అమెరికా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అక్కడ దిగువ కోర్టు ప్రపంచ దేశాలకు ఫేవర్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ ఫైల్ పోయి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో రాత్రి అనౌన్స్మెంట్ జరిగింది. ఏమని? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్లు సుంకాలు ని రద్దు చేసేసింది. ఏది? అక్కడ సుప్రీంకోర్టు. అంటే దాంతో ఒక్కసారిగా షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయింది. అమెరికా మార్కెట్లు పెరిగినాయి. రేపు సోమవారం ఉదయం మన మార్కెట్లు భారీగా పెరిగే అవకాశాలు అంటే సుమారు 1000 పాయింట్లు పైన బిఎస్సి సెన్సెక్స్ పెరుగుతుంది. నిఫ్టీ ఒక 320 పాయింట్లు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇవాళ రేపు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు ఉంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ వెమ్మటే ఈయన ఎవరు ట్రంప్ ఏం చేసిండు, మళ్ళీ నేను అది అంత పని చేయట్లేదు అంటే మళ్ళీ వెమ్మటే ఆయన కూడా మళ్ళీ 10% నేను మళ్ళీ సుంకాలు విధిస్తానని చెప్పేసి అంతకంటే ఎక్కువ టారిఫ్లు మళ్ళీ నేను అంటే వాణిజ్య ఒప్పందాలు కుదిరినప్పటికీ మళ్ళీ కొత్త సుంకాలు మళ్ళీ వేస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయటం, దాంతో మళ్ళీ మన భారత్ పై టారిఫ్లు ఏవైతే ఉందో 18% నుంచి మనకి 10% ఉన్నాయి. అది మొన్ననే ఫిబ్రవరి 2వ తారీఖే ట్రేడ్ డీల్ జరిగింది మనకి. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వేరే దేశాల మీద మళ్ళీ నేను ప్రపంచ దేశాలపై నేను మళ్ళీ సుంకాలు వేస్తా అంటుండు. అంటే ఏంది? ఆ ఉత్తర్వులు వచ్చినా కూడా మళ్ళీ ఈయన వెమ్మటే మొదలు పెట్టిండు. ఎప్పటి నుంచి? మళ్ళీ ఫిబ్రవరి 24 నుంచి అమలు. అది అంటే ఇవాళ 21, 22, 23 అంటే మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. 150 రోజులు అమల్లో ఉంటుందని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏంటిది? ఆయన ఒకవేళ అంటే సుప్రీంకోర్టు హెచ్చరించి అంటే తీర్పు ప్రపంచ దేశాలకు ఫేవర్కి ఇచ్చినా చట్టబద్ధత కాదని చెప్పినా కానీ ఆయన వినేటట్టు లేడు. మళ్ళీ సుంకాలు వేస్తూనే ఉండు అని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ కొంచెం మళ్ళీ అస్థిరత ఏర్పడింది అనమాట షేర్ మార్కెట్ కు. అయితే షేర్ మార్కెట్ అస్థిరత ఏర్పడింది కానీ షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయింది. దాంతో గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. రెండు పెరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి గోల్డ్ వచ్చి 1.61% అంటే 2,500 పైన పెరగడం జరిగింది. సిల్వర్ వచ్చి 6% అంటే 20,000కి దగ్గరలో పెరగడం జరిగింది. అయితే మన ఇక్కడ వెబ్సైట్లలో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ నిన్న ఇవాళ రేపు బంద్ ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు ఇక్కడనే చూపిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అక్కడ సిల్వర్ ఎంత 2,61,500 చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చూపిస్తుంది? 2,90,000 చూపిస్తుంది.
అసలు నిజము 2,60,000 2,90,000 కాదు. ఎందుకు అంటే ఎంసీఎక్స్ ఏదైతే కమోడిటీస్ ఎక్స్చేంజ్ కి డెలివరీ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే ప్రైసే మనం హైదరాబాద్ బేస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కొన్ని వెబ్సైట్లలో 3 వెబ్సైట్లు ఉంటాయి. మనం ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో మనం గుడ్ రిటర్న్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, డిపి గోల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, క్యాప్స్ గోల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ మూడిట్లో ఉంటుంది. కానీ క్యాప్స్ గోల్డ్ ఏంటిదంటే అఫీషియల్ గా ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ కి ఆథరైజ్డ్ అనమాట విత్ ట్యాక్స్ తోటి. మనం దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. అది 2,60,000 చూపిస్తుంది. ఇప్పుడు 16,250 మన గ్రాము గోల్డ్ చూపిస్తుంది అనమాట. అంటే ఇవాళ రేపు సెలవు కాబట్టి ఈ ధరలు ఇక అలానే ఉండిపోతాయి. మామూలు రోజుల్లో ఏంటిదంటే మార్పులు కనబడుతూ ఉంటాయి అనమాట. అంటే పెరిగినా తగ్గినా మన సెకండ్లలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంసీఎక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో మూవ్మెంట్ బట్టి ఇక్కడ కూడా చేంజ్ అవుతాయి. కాకపోతే ఇవాళ రేపు మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే రాత్రి ఏదైతే అక్కడ క్లోజ్ అయిన ధర ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక ధర ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన ధరే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మనకి చూపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు మళ్ళీ ఇవాళ రేపు సెలవు ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లు ఈ ట్రంప్ ఇవాళ రేపు ఏం చేస్తాడు మరి. రాత్రి జడ్జిమెంట్ వచ్చింది 8 గంటలకి, అంటే మన ఇండియన్ టైం ప్రకారం, అంటే అక్కడ డే టైము. అక్కడ ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు చెల్లవని చెప్పేసి ఆయనకి ఎగనెస్ట్ గా రావడం జరిగిందో, అక్కడ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఈయనకి ఇచ్చిందో, అందుకని చెప్పేసి మన పని ఎంతసేపటికి ఏంటిది ఇక దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అవుతుంది తప్ప వేరే లేదు. ఇప్పుడు మళ్ళీ అయితే జనరల్ గా ఏం జరుగుతుంది, షేర్ మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డ్ సిల్వర్ పడాలి, అది థియరీ. కానీ రాత్రి అమెరికా మార్కెట్లు పెరిగినాయి, గోల్డ్ సిల్వర్ పెరిగింది. మరి రేపు ఉదయానికి మళ్ళీ ఈ ట్రంప్ ఇవాళ రేపు అక్కడ ఏం డెసిషన్ చేసి ఏది అనౌన్స్మెంట్ చేస్తాడో తెలియదు. దాన్ని బట్టి మళ్ళీ సోమవారం ఉదయం ఏంటి ఇది ఇలానే ఉండాలని ఏం లేదు, ఇంకా పెరగొచ్చు తగ్గొచ్చు. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం వొలటాలిటీ అంటాం, అప్ అండ్ డౌన్ అంటాం, లోకి హైకి డిఫరెన్స్లు అంటాం. అంటే ఏదైతే ఈ న్యూస్ వస్తుందో దాన్ని బట్టి ఉంటే బాగా పైకి పోతుంది, లేకపోతే బాగా పైకి కిందికి కూడా వస్తుంది. ఎందుకోసం అంటున్నంటే ఇప్పుడు ఏదైతే ధరలు బాగా పెరిగినాక వొలటాలిటీ అంటాం. అంటే ఈ హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఉండవు. ఉదాహరణకి మనకి ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం, ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం, ఈ జనవరి 30వ తారీఖు శుక్రవారం. ఈ 3 రోజుల్లోనే 54% కిందికి వచ్చింది. రోజు తెల్లారితే పెరిగే గోల్డ్ సిల్వర్లు 3 రోజుల్లోనే సిల్వర్ 54% పడింది. మళ్ళీ మీరన్నట్టు ఇప్పుడు దాకా స్తబ్దత, అంటే సైడ్ వేస్ లో ఉండటం, మూవ్మెంట్ అక్కడక్కడే ఉండటం అలా జరిగింది. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ వచ్చి $5,000 దగ్గరే ఉండేది, మళ్ళీ ఇప్పుడు నిన్న $5,080 మీద క్లోజ్ అవడం జరిగింది. అంటే $5,000 దగ్గర స్తబ్దతగా సైడ్ వేస్ లో స్టడీగా ఉన్నటువంటిది నిన్న రాత్రి ఒక్కసారిగా మళ్ళీ $5,080 పెరగడం జరిగింది. అంటే ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా షేర్ మార్కెట్లు పెరిగినాయి, అమెరికా మార్కెట్లు డౌ జోన్స్ నాస్డాక్ అవి పెరిగినాయి. మన మార్కెట్ నిఫ్టీ ఉంటుంది, అది కూడా ప్లస్ చూపించింది అనమాట. అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. మరి ఈ మన మార్కెట్ పెరిగినప్పుడు, అంటే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు అది పెరగకూడదు. కానీ మళ్ళీ ట్రంప్ ఏం నిర్ణయాలు తీసుకుంటాడో, ఏం సుంకాలు తీసుకుంటాడో, మళ్ళీ ఈ ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి. ఇప్పుడు అంతకుముందు ఏదైతే సుంకాలు టారిఫ్లు విధించిండో ఇంకా అవన్నీ చల్లవన్నట్టుగా ఒకటి. ఇంకోటి ఏంటిది, సుంకాలు టారిఫ్లు అంతకుముందు కలెక్ట్ చేసిరు వీళ్ళు ఫండ్స్, ఏది అమెరికా వాళ్ళు, అది రీపే చేయాలి. మరి అది చేయాలని చెప్పేసి అక్కడ కోర్టు ఏది దాని గురించి ఏం కామెంట్ చేయలేదు. ఏది ఇప్పటిదాకా మనం ఏప్రిల్ 2 నుంచి అమెరికా వాళ్ళు ఎవరైతే ఈ ప్రపంచ దేశాల్లో సుంకాలు టారిఫ్లు కలెక్ట్ చేసిర్రో ఆ కలెక్ట్ చేసినా రిటర్న్ ఇవ్వాలి అనేది అది ఏమి ఇంక అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంకా అది ఆ అనౌన్స్మెంట్ కనుక చేస్తే మళ్ళీ అమెరికా వాళ్ళు ఈ కంపెనీలకి ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్స్పోర్ట్ జరిగిన కంపెనీలు ఈ దేశాల నుంచి సుంకాలు టారిఫ్లు వేసినాయి కలెక్ట్ చేసినవి ఉన్నాయో వాళ్ళకి రీపే చేయాలి. మళ్ళీ అదేం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ట్రంప్ కు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం జరిగిందో కొంచెం ట్రంప్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అన్ని దేశాలతోటి ఈ ట్రేడ్ డీల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ సంవత్సరం కాలం నుంచి మనం కూడా అసలు ట్రేడ్ డీల్ చేసుకోలేదు. మొన్ననే ఫిబ్రవరి 2వ తారీఖు ట్రేడ్ డీల్ జరిగింది. అయితే ఇది ఏప్రిల్ 2 నుంచి వీళ్ళు చేసే ప్రపంచ దేశాలు అప్పుడే ఫైల్ చేసినాయి. కానీ జడ్జిమెంట్ రాత్రి ఇవ్వడం జరిగింది. ఇది శుక్రవారం రాత్రి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఫిబ్రవరి 20వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మనకి ఇవాళ రేపు సెలవు ఉంది కాబట్టి మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ అయితే ప్రజెంట్ పాజిటివ్ లోనే కనపడుతుంది. అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పటికీ ఒక స్థిరత్వం వస్తుంది అంటారు. ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా మందిని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొంతమంది ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కానీ కొంచెం తగ్గితే ఇన్వెస్ట్ చేసుకుందామని కొందరు ఉంటారు. కొంచెం ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఒక క్లారిటీ ఎప్పటికి వస్తుంది అంటారు?
ఈ ట్రంప్ నిర్ణయాలు, ఈ ట్రంప్ మారేంత వరకు. ఎందుకోసం అంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు. అయితే ఆయన ఆయన అంటే అమెరికాలోనే ఆయన సుంకాలు టారిఫ్లు వేస్తాడు, అది చట్టబద్ధత లేదని అక్కడ సుప్రీంకోర్టే చెప్తే కూడా ఆయన వినని పక్షంలో ఏం జరుగుద్ది ఏమవుతుంది అనేది ఇక కాలమే. ఎందుకోసం అంటే ఇప్పుడు మనము అంటే సుప్రీంకోర్టుని ఆయన ఫేవర్ గా అంటే ఆ జడ్జిమెంట్ ని ఆయన తీసుకొని ఓకే నేను ఇక సుంకాలు టారిఫ్లు వేయనో, లేకపోతే ఆ పాత ఏవైతున్నాయో దాంతోటనో, లేకపోతే అప్రూవల్ తీసుకుని నాకే చేయాలనో అవన్నీ జరగాలి. కానీ వెంబట ఆయన రివర్స్ అయిపోయిండు. వాళ్ళకి అంటే వాళ్ళ మీద వేరే శాపనార్థాలు పెట్టడం, ఆ జడ్జిల మీద వాళ్ళు మంచిగా చేయలేదు అది ఇది ఏదో కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆయన ఏదో ఇచ్చాడు కామెంట్స్. అంటే ఇవన్నీ ఎట్లుంటదంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ టైంలో ఏం డెసిషన్ ఉంటుందో. కోర్టు చెప్పినా కూడా ఆయన వినని పక్షంలో మళ్ళీ ఇంకేం జరుగుతుంది అనేది మళ్ళీ కొన్నేళ్ళు వెయిట్ చేయడం తప్ప. అంటే ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా మంచిదే అంటారా, లేకపోతే కొద్దిగా వెయిట్ చేస్తే మంచిది అంటారా? వెయిట్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ట్రంప్ నిర్ణయాలు, సుంకాలు, టారిఫ్లు, ఇప్పుడు మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు అయిపోయింది, ఇంక లేదు అది. కానీ ఇంకో ఇష్యూ ఏం చేస్తాడో తెలియదు కదా. అందుకని కాలమే ఇక ఎవరైనా అబ్జర్వ్ చేయడం అనేది బెటర్ అనేది. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ డెసిషన్ ఏం మారుతుందో తెలియదు. అయితే ఒక్కటి చేయొచ్చు, ఎవరైతే ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే నైట్ టైమే మనకి ఈ జరిగేది. ఎందుకోసం అంటే మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత వరల్డ్ మార్కెట్లు ఇంకా నడుస్తూనే ఉంటాయి, తెల్లారి వరకు కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి. తెల్లారి మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి ఏం కాదు ఎంసెక్స్ లో. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అది తెల్లారి ఎట్లా జరిగితే అట్లే జరిగింది అనేది, అంతే తప్ప అంతకుముందు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి నిద్రలు కూడా పట్టని అనమాట. అంటే తెల్లారితే పెరిగిపోతుంది, లేకపోతే తెల్లారితే గ్యాప్ డౌన్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు జనవరి 30, ఫిబ్రవరి 1, 2, 3 రోజుల్లోనే 54% పడి, అంతకుముందు రోజు తెల్లారితే పెరుగుతూనే వచ్చింది 5%, 6%, 3%. అంటే 20,000, 25,000, 15,000 అట్లా తెల్లారగానే పెరిగింది. మళ్ళీ ఇప్పుడు అటువంటి రోజులు అయితే ఉండవు. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడం, ఇంట్రాడే చేసే వాళ్ళైతే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే థ్యాంక్ యూ జీవి గారు. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తే అంతర్జాతీయ ఆర్థిక సామాజిక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి బంగారం, వెండి ధరలు అయితే పెరిగిన పరిస్థితి గతంలో మనం చూసాము. ఈ హెచ్చుతగ్గులు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ట్రంప్ నిర్ణయాలపై ఎక్కువగా కూడా ఈ హెచ్చుతగ్గులు అనేవి ఆధారపడి ఉంటాయి అంటూ కూడా అటు గోల్డ్ ఎక్స్పర్ట్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే అర్థమవుతుంది. అయితే ఎవరైతే ఈ లోహాల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారో వారు కొంత వెయిట్ చేస్తే మంచిదంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ హెచ్చుతగ్గులు అనేవి ఒక్కోసారి పెరుగుతున్నాయి, ఒక్కోసారి భారీగా పడిపోతున్నాయి. ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేదా అన్న ఆందోళన చాలా మంది ఉంటారు. మరోవైపు కొనుగోలుదారులు కూడా ఇప్పుడు కొంటే మంచిదా లేకపోతే ఇంకా దిగొస్తాయేమో చూద్దాం అని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఇటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటూ కొంచెం థింక్ చేసి వెయిట్ చేసి ఆలోచనగా తమ అభిప్రాయాలను అంటే ఏదైతే కొనాలి అనుకుంటున్నారో వాటిని వారు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిదే అన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతోటి ఒక్కసారిగా కూడా మొత్తంగా ఈ మార్కెట్ అంతా కూడా షేక్ అవుతుందనే చెప్పాలి. ఈ బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా అన్నది ట్రంప్ డెసిషన్ పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో మరింత వెయిట్ చేయాల్సి ఉంది.